లవర్ నేను చాలా చెప్పిన కదా నాకు రాజు డేంజర్ స్మైలీ అంటే చాలా ఇష్టం. ఓ మై గాడ్ కుచ్చుకుంది డివైడర్ ఆడుతుంది తెల్ల తెల్లగా వచ్చి యంత్రం మీద. నీకు ఉప్పల్ వాళ్ళకి ఏమైనా ఎఫేర్ ఉందని అడుగుతున్నారు దిక్కుమలే యాంకర్. నెక్స్ట్ 15 లో పోవాలి. సీజన్ 7 అయిపోయింది. 8 ఉప్పల్ బాల్ పోవాలి, 9 ఈయన పోవాలి. అవును 10 ఇంకో వైజాగ్ తెచ్చే పోవాలి. యాంకర్ పెట్టిండు ఫ్రెండ్స్ నా కిందకి వస్తావా నైట్ అని అన్నాడు. ఎవరైనా బ్రదర్స్ ఉన్నారా సిస్టర్స్? లేదు సింగిల్. ఓకే ఇంట్లో ఒక్కడివే ఉంటావు? నువ్వు వస్తే ఇద్దరం ఉంటాం. ఇష్టమైన సాంగ్ ఏంటి? నాకు ఇష్టమైన అయితే ఈ మధ్య ట్రెండింగ్ క్రేజీ క్రేజీ క్రేజింగ్ ఫర్ యూ నా పిల్లు పక్కల నా వల్ల ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్. ఈ కామెంట్స్ నేను పట్టించుకోను, లైట్ చూసాను. అయితే ఏంటిది ఆనందం ఏం లేదు నాకు. హాయ్ అందరికి నమస్తే. ఈ రోజు మరి మన మగజాతి ఆనిముత్యాన్ని కలవనికి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినాం. ఉప్పల్ బాల్ తర్వాత నేనని బయట చెప్పుకుంటే తిరుగుతాడు. బాగా ఆయన పేరు ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అని పెట్టుకుంటే బయట ఫేమస్ అనుకుంటాడు. అసలు ఆయన పక్క గల్లికి కూడా ఫేమస్ అని ఇది ఒక దిక్కువల యాంకర్. ఎవరు గుర్తుపడతారు? సరే రా పూర్ బస్ స్టాండ్ కుదా లేకపోతే ఇప్పుడు కరీంనగర్ బస్ స్టాండ్ కుదా ఎవరు గుర్తుపడతారు అప్పుడు చూద్దాం ఎవరు ఫేమస్ అని. ఈయన మరి చాలా మంది కామెంట్ పెడుతుంది మగనా ఆడనా తేడానా ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ కాక అని అడుగుతాను. అవన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోలో అయితే ఉంటది. మీరైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఖచ్చితంగా 100% అనిల్ అయితే ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. హాయ్ అనిల్. హాయ్. ఎక్కడ మీది? మాది పూడూరు. పూడూరు అంటే పూడూరు మీ ఇంటి పేరా లేకపోతే? లేదు మా విలేజ్ నేమ్. విలేజ్ నేమ్. అంటే ఇప్పుడు ఉప్పల్ బాలు అని పెట్టుకున్నట్టు నువ్వు పూడూరు అనిల్ అని పెట్టుకున్నావు. ఉప్పల్ బాలు అని పెట్టుకున్నట్టు నువ్వు పూడూరు అనిల్ అని పెట్టుకున్నావు. అంటే ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కరు పెట్టుకుంటారు. మా విలేజ్ నేమ్ మేము పెట్టుకుంటాం. అంటే నీకు విలేజ్ నుంచి బాగా సపోర్ట్ ఇచ్చిందా? యా మా విలేజ్ లో చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఓకే మీ ఎవరైనా బ్రదర్స్ ఉన్నారా సిస్టర్స్? లేదు సింగిల్. ఓకే ఇంట్లో ఒక్కడివే ఉంటావు? నువ్వు వస్తే ఇద్దరం ఉంటాం. నువ్వు రీల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినా తీయడం? నేను టిక్ టాక్ నుంచి స్టార్ట్ చేసిన రీల్స్. ఇన్స్టాగ్రామ్ కాదు, నేను ఫస్ట్ టిక్ టాక్ వీడియోలు స్టార్ట్ చేసిన. ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి అవుతుంది ఒక 1 year. 1 year అవుతుంది ఇన్స్టాగ్రామ్. టిక్ టాక్ నువ్వు స్టార్ట్ పెట్టిన కానీ టిక్ టాక్ బ్యాన్ అయిందంట, నిజమేనా? లేదు. మరి ఉప్పల్ బాల్ అంటే ఎందుకంత ఇష్టం నీకు? నాకు చాలా ఇష్టం ఉప్పల్ బాల్ అని. అంటే తన వీడియోస్ చూసి నాకు ఇష్టం అలాగా ఫన్నీ వేలో చేయాలి. కసి చూపించాలని నేను కూడా చూపెడదామని కసి ముందుకు వచ్చాను, చేశాను. బట్ ఆయన వీడియోస్ ఇష్టం నాకు. టిక్ టాక్ లో ఉన్నప్పటి నుంచే ఆయన వీడియోస్ అంటే చాలా ఇష్టం. అంటే టిక్ టాక్ నుంచి నువ్వు ఉప్పల్ బాల్ ని మోటివేషన్ తీసుకొని చేయడం? మోటివేషన్ అని కాదు, నాకు ఇష్టం. మోటివేషన్ అని కాదు, ఇష్టం. కసి అదొక టైప్ ఆఫ్ చెప్పలేను అన్నమాట. అదైనా ఒక వీడియోలో కింద పడి కొట్టుకుంటే చూసి బాగుందంటాను. ఆయనకు బాగుంటుంది, నీకెందుకు బాగున్నది? నాకు కూడా చూస్తే నాకు కూడా కళ్ళకే ఆనందం, నాకు కూడా బాగానే ఉంటుంది. నువ్వు కూడా చేస్తావు అట్లా? ఏంటి మీరు చేయమంటావా? నువ్వు అన్న అంటున్నావు కదా, చాలా మంది యూట్యూబర్లు అక్క అంటాను ఉప్పల్ బాల్. ఆయన అన్నయ్యని అక్క అని ఎందుకు అంటారు అనుకున్నారు? ఆయన అన్నయ్యని, అక్కయ్య కాదు. వాళ్ళందరూ వెళ్ళిన వాళ్ళందరూ కలవాలి చూడాలి ఉప్పల్ బాల్. నువ్వు దగ్గరికి వెళ్ళి చూసి మాట్లాడినావు, నువ్వు చెప్పాలి. ఉప్పల్ నేను దగ్గర నుంచి చూసినా, అన్నయ్యతో 1 day ఉన్నాను. డైలీ ఫోన్స్ కూడా మాట్లాడుకుంటాం, నేను ఉప్పల్ బాల్ అన్నయ్య. అట్లేం లేదు, అన్నయ్య. ఉప్పల్ బాల్ మాట్లాడుకుంటారు నైట్ 12కి. ఒకసారి కాల్ చేసి ఉప్పల్ బాల్ అన్నయ్య కాల్ చేసి చెప్పు ఒకసారి. లాస్ట్ పెట్టు, బిజీ ఉన్నట్టు. ఉప్పల్ బాల్ బిజీగా ఉన్నాడు అంట, ఆయన ఎవరితో మాట్లాడుతాడు అంట, ఆయన ఎవరితో మాట్లాడుతాడు అన్నయ్య మంచోడే. ఫ్రెండ్స్ ఈ యాంకర్స్ ఇట్లా చేస్తారు. తన చాలా షెడ్యూల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు టిక్ టాక్ లో ఫేమస్ అంటే ఉప్పల్ బాల్ అని. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా ఫేమస్ అన్నయ్య. సరే ఒక వీడియోలో మరి ఉప్పల్ బాల్ బిగ్ బాస్ పోవాలని పంపించండి అని అంటారు, మరి దానికి నువ్వేమంటావు? నేనే అడిగినా కదా, రిక్వెస్ట్ చేసిన కదా, ఏమని ఉప్పల్ బాల్ అని బిగ్ బాస్ పంపమని. ఇప్పుడు బిగ్ బాస్ అనేది నాగార్జున మీ టాలెంట్ చూసి ఇంటికి వచ్చి మరి కారెక్కించుకోవాలా? లేదు, మా వీడియోస్ చూసి నాగార్జున గారు ఎలాగైనా మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ మా ఉప్పల్ బాల్ నేను బిగ్ బాస్ తీసుకోండి, తర్వాత నన్ను తీసుకోండి ప్లీజ్, నేను వస్తాను. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. బిగ్ బాస్ వారసత్వంగా రావాలంట. నాట్ వారసత్వం, ఆయన టాలెంట్ ఉంది, నాకు టాలెంట్ ఉంది. తమ్ముడు 9 seasons ఎంత నెక్స్ట్ 15 లో పోవాలి. సీజన్ 7
సీజన్ 7 అయిపోయింది. 8 ఉప్పల్ బాల్ పోవాలి, 9 ఈయన పోవాలి. అవును 10 ఇంకో వైజాగ్ తెచ్చే పోవాలి. అవును. ఆలోచన ప్రకారం అవును ఇన్స్టాగ్రామ్ లో మరి అబ్బాయిలకు రాంగ్ మెసేజెస్ పెడతానంట. ఇంత నిజం? నేను ఎవరికి రాంగ్ మెసేజ్ పెట్టట్లేదు ఫ్రెండ్స్, నాకు అందరు లేదు. మంచిగా మెసేజ్లు పెడతారు. ఏంటిది రాంగ్ మెసేజ్ పెట్టలేదా? పెట్టట్లేదు. ఈయన ఏ యాంకర్ పెట్టిండు ఫ్రెండ్స్ నాకు ఇందాకి, వస్తావా నైట్ అని అన్నాడు. ఓ మై గాడ్, మరి ఏం చెప్పాను? ఆల్రెడీ రానని చెప్పాను, అంత అందంగా లేడు యాంకర్, అందుకే రానన్నాడు. ఈ యాంకర్ బాగున్నాడు, తిరిగితే వెళ్తాను. అది కట్ చేస్తా. కట్ చేయకు. బాలన్నని కలిసిన ఆ రోజు నైట్ ఇద్దరం కలిసి ఉన్నాం అని అన్నారు కదా, మరి ఉండి ఏమేమి చేసిండు ఇద్దరు? ఏం చేయలేదు, బిర్యానీ తిన్నాము అంతే, రీల్స్ చేసాము, ఇంకేం చేయలేదు. ఇన్స్టాగ్రామ్ లో అబ్బాయిలకు మెసేజ్ పెట్టుకుంటూ కూర్చున్నారంట. లేదు, ఎవరికి మెసేజ్ చేయలేదు, ఎవరికి పెట్టుకోము మేము. అంటే మీ అంటే ఇద్దరే మీరు పెట్టుకున్నారు. ఏంటిది మెసేజ్ మాకు మేము పెట్టుకోము, మేము ఫోన్స్ మాట్లాడుకుంటాం, మెసేజెస్ అంటే పెట్టుకుంటాం. డైరెక్ట్ కాల్స్ అన్నమాట. అవును, వీడియో కాల్ చేస్తారు. మీకు ఎవరు అవసరం లేదు, మీరే మాట్లాడుకుంటారు. నువ్వు ఇప్పటి నుంచి నువ్వు కాల్ చేయి, నీతో అవసరం ఉంది, నీతో డైలీ మాట్లాడతాను. నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అంటే ఎంత? ఐస్ క్రీమ్ అవును నార్మల్గా తింటాం కదా ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ కూడా తినడంలో కూడా నీ దాంట్లో స్పెషల్ ఉంటుంది. అవును, తినడం ఏం స్పెషల్ ఉంటుంది? నీ వీడియోలో చూసినాం బాగా, దాన్ని అది వంట చూడు అనుభవించుకుంటా. ఏముంది అందులో, ఐస్ క్రీమ్ పట్టుకొని నార్మల్గా బాగుంది ఫ్రెండ్స్ అని పెట్టుకోవాలి నోట్లో, ఏముంది అందులో? అది వీడియో కోసం చేసిన అంతే, అనుభవించి తినాల్సిన అవసరం ఏముంది అందులో, నార్మల్గా తింటాం కదా ఐస్ క్రీమ్ అంటే. సరే, ఇప్పుడు ఫిబ్రవరి 14th రోజు అక్కడ చెట్ల కాడికి పోయి పొదల్లో ఒక్కనే ఉన్నాను ఫ్రెండ్స్, ఎవరు లేరు ఈరోజు ఫిబ్రవరి 14th వాలంటైన్స్ డే కదా ఫ్రెండ్స్, ఎవరు నన్ను తీసుకుపోవడానికి చెట్లలో ఎవ్వరు లేరు, ఒక్కనే ఉన్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ రాండి, ఎవరైనా ఉంటే రాండి. ఒకళ్ళు వస్తే ఏం చేస్తావు? వస్తే ఏం చేస్తాం, సరదాకి తిరుగుతాం ఫ్రెండ్స్ తో, లాంగ్ డ్రైవ్కి వెళ్తాను. సరే, అసలు ఎందుకు ఉన్నది రమ్మన్నావు? చెట్లల్లో, దాంట్లో లాంగ్ డ్రైవ్ ఎందుకు? వాళ్ళు వచ్చాక చెట్లనే ఉంటారా, తర్వాత తీసుకోపోరేటన్నా? వాడొచ్చేది వేరే పని మీద వస్తాడు. అది ఏం పని మీద? నేను రమ్మన్నది, ఏ పర్పస్ మీద? నేను చెట్లలో కూర్చొని నార్మల్ గా మాట్లాడుకుందామని రమ్మన్నా, ఆయనతో మాట్లాడుకున్నా తర్వాత ఏటన్నా లాంగ్ డ్రైవ్ వెళ్దాం 14th రోజు, అలా సరదాకి ఫ్రెండ్షిప్ గా అని చెప్పాను. మరి ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు, చాలా మంది మెసేజ్ చేశారు వస్తామని, కానీ నేనే వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఎందుకు భయపడ్డా? లేదు, నాకు ఆ రోజు వేరే ఫ్రెండ్ తో బయటకు వెళ్ళాను. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడా? నాకు గర్ల్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, బాయ్స్ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. ఎక్కువ మంది ఎవరు ఉన్నారు? ఎవరో వీళ్ళు ఉన్నారు. పాయింట్ అది. లవర్ నేను చాలా చెప్పిన కదా, నాకు రాజు డేంజర్ స్మైలీ అంటే చాలా ఇష్టం కదా, ఆల్రెడీ నాకు చాలా ఇష్టం తన వీడియోస్ అంటే. తానే నా లవర్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే. అయినా నీ మీద లవ్ ఉందా? యా, క్రష్ నేనంటే మా రాజుకి. ఇద్దరు కలిసారా మరి? లేదు, ఇప్పుడు త్వరలో కలుస్తాం. 14th రోజు కలవబోయారు మరి? యా, కలవాలి ఇప్పుడు, మెసేజ్ చేస్తే, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అయిపోయాక వెంటనే మెసేజ్ చేస్తా రాజుకి. రాజు డేంజర్ స్మైల్ నీతో మాట్లాడతాడా, కాల్ చేస్తాడా? యా చేస్తాడు, నైట్ చేస్తాడు. ఇప్పుడు చేయడా? ఇప్పుడు చేయడు. ఇష్టమైన సాంగ్ ఏంటి? నాకు ఇష్టమైన అయితే ఈ మధ్య ట్రెండింగ్ క్రేజింగ్ ఫర్ యూ నా పిల్లు పక్కల నా వల్ల ట్రిప్పింగ్ నా ప్లేలిస్ట్ అయిపోయావు ఓ మై బేబీ. నువ్వు తేడా అని తెలుసు నాకు. నీకు ముద్దులు పెట్టాలి, అది సాంగ్ రీసెంట్ గా వచ్చింది కదా గుంటూరు కారంలో. నాకు శ్రీలీల డాన్స్ అయితే పిచ్చి లేపింది, నాకు బాగా ఇష్టం. ఆయన ఎస్పెషల్లీ మహేష్ బాబు తల్లి ఎంత క్యూట్ గా ఉన్నాడు. అదే చెప్పాలి ఫస్ట్, నువ్వు మహేష్ బాబు గురించి చెప్పాలి. శ్రీలీల కూడా డాన్స్ బాగా చేసింది కదా. శ్రీలీల గురించి నీకెందుకు? నాకు కూడా ఇష్టం, శ్రీలీల ఇష్టం, నాకు మహేష్ బాబు ఇష్టం. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎవరికన్నా బాయ్స్ కి ఏ సాంగ్ ఇష్టం అంటే నాకు ఎలివేషన్ సాంగ్ ఇష్టం, ఆ సాంగ్ ఇష్టం అంటే నీకు బాయ్ ఎవరి ఇష్టం వాళ్ళది, ఏముంది అందులో. నాకు ఈ సాంగ్ ఇష్టం చెప్పిన, అందుకనే నేను అందరు మరి అనిల్ తేడానా ఆడనా మొగనా ఎవడే ఉండి అనుకున్నా, ఐ డోంట్ కేర్. నేనేంటో నాకు తెలుసు, నా ఫ్యామిలీకి తెలుసు అంతే. ఇప్పుడు వచ్చే ముందు మరి నేను కరీంనగర్ బస్ స్టాప్ లో ఉన్నా అని చెప్పి రీల్ పెట్టినా. నేను కరీంనగర్ బస్ స్టాండ్ లో ఉన్నాను ఫ్రెండ్స్, ఎవరైనా కలవాలనుకుంటే మెసేజ్ చేయండి, నాకు కామెంట్లు పెట్టండి. నేనే పూర్తి ఫేమస్ అని ఇక్కడ కూర్చున్నాను ఫ్రెండ్స్ అని చెప్పి రీల్ పెట్టినావు. దాని కింద కామెంట్స్ చూసినావు? ఏమొచ్చింది కామెంట్ ఏంటి? ఒకసారి నేను ఇన్స్టాగ్రామ్ ఏంటి వాడిని అక్కడికి వచ్చి ఒకసారి వాడిని ఏదో చెయ్యని వచ్చింది, అలాంటి కామెంట్స్ నేను పట్టించుకోను, లైట్ తీసుకున్నా. చూసాను అయితే ఏంటిది ఆనందం ఏం లేదు నాకు. లేదు, నువ్వే పెట్టినావు కదా కామెంట్, దిక్కుమాల ఈ ఆన్సర్ పెట్టిన కామెంట్ కావాలని అడుగుతాను నన్ను రమ్మని. వస్తాలే ఇప్పుడు అయిపోయాక, ఇంటర్వ్యూ అయిపోయాక వెళ్తాను.
లేదు అంటే మానసికంగా అనుభవించిన కమెంట్ లేదు, నేను ఏది అనుభవించలేదు ఫ్రెండ్స్. సరే నువ్వు ఇప్పుడు జబర్దస్త్ బిగ్ బాస్ పోతా అంటాను, యాక్టింగ్ వచ్చి ఉండాలి. నాకు యాక్టింగ్ వచ్చు, నేను చూపిస్తున్నాను కదా రీల్స్ లోనే యాక్టింగ్ అంతా. చిన్న సీన్ చెప్తా, చేస్తావా? సీన్ ఇప్పుడా? ఏంటో చెప్పు. నువ్వు సడన్ గా చూసుకోకుండా ఇంత సైజ్ మూల మీద కూర్చున్నావు, దాని రియాక్షన్ ఏంటి? అక్కడ ఇలాంటి సీన్స్ ఎక్కడ ఉంటాయా? కూర్చున్నావు, ఒక యాంకరేనా ఏదో మూలలో వెనుక పెట్టుకోవాలి ఏంటిది? అదొక సీనేనా? మూల మీద కూర్చున్నావు, నేను కూర్చోను, నేను అలాంటివి కూర్చోను. ఇప్పుడు నువ్వు క్లాస్ లో ఉన్నావు, నీ క్లాస్ లో బ్యాక్ బెంచర్స్ నువ్వు బాగా ఫేమస్ అయినా నేను మీద కుళ్ళుతోని కూర్చుంటప్పుడు డివైడర్ పెట్టిండు, అప్పుడు నీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? లేదండి, వెళ్ళొచ్చు కూర్చొని చూపి నువ్వు ఫస్ట్ డివైడర్. ఇప్పుడు నువ్వే డివైడర్ పెట్టుకున్నావా? నా డివైడర్ నీకెందుకు అని ఇట్లా పెట్టు. వావ్, ఓ మై గాడ్, అయ్యో నేను యాంకర్ పడుతున్నా, నాకు అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్, నాకు ఆ సీన్ అర్థం కాలేదు. మళ్ళీ చెప్పు. సరే చెప్పు మళ్ళీ. ఇప్పుడు డివైడర్, ఇక్కడ డివైడర్ పెట్టుంటది. ఓ మై గాడ్, కుచ్చుకుంది డివైడర్. రియాక్షన్ ముందు పెట్టు, మాకు కుచ్చుకుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అనుభవించద్దా డివైడర్ ని కూడా? నాకు అనుభవమే ఇష్టం ఫ్రెండ్స్. డివైడర్ గుచ్చుకుంటే కూడా నాకు బాగానే ఉంది. ఏంటి కుచ్చుకునేది? డివైడర్ అంటావు? అవునా, డివైడర్ గురించి మాట్లాడుకుంటున్నాం. అవును, మన డివైడర్ గురించే మాట్లాడుకుంటున్నాం. సరే ఒకసారి నడువు నువ్వు అటు ఇటు. సరే మంచిగా మొగన్ లెక్క నడు. యా బట్ ఇంతేనా? పవర్ ఉండాలి, ఇదే పవర్. ఇట్లా కాదు, మంచిగా నడు, ఇటు సైడ్ నడు. ఎలా ఇటు సైడ్ నడు, ఇట్లా అటు నుంచి ఇటు నడు. నీ పవర్ కెమెరా కనబడాలి. చేయలేకమైంది. సరే ఇప్పుడు అమ్మాయి లెక్క నడు. యా 1 సెకండ్. రెండు సేమే ఉన్నాయి కదా. ఏ షట్ అప్. ఈ యాంకర్ ఒక దిక్కుమాలినోడు, పిచ్చి పిచ్చిగా కావాలని నడిపిస్తున్నాడు ఫ్రెండ్స్. సరే నువ్వు మార్నింగ్ లేచి వర్కౌట్లు ఏమైనా చేస్తావా? యా, నేను డైలీ వర్కౌట్ చేస్తాను. నువ్వు అనుకునే వర్కౌట్ లాంటిది ఏంటి? జిమ్? నువ్వు అనుకునే వర్కౌట్ లేదా జిమ్ లాంటిది? నేను ఏం అనుకోవట్లేదు వర్కౌట్స్. నేను వర్కౌట్స్ అంటే జిమ్మే ఫ్రెండ్స్. ఇంకేమనుకుంటున్నావు వర్కౌట్స్ అంటే? సరే మీ ఉప్పల్ బాలన్న నా టచ్చర్ బాగుంది అది అన్న, మరి నీ టచ్చర్ లో నువ్వేమన్నా చూపించినావు? నీ టచ్చర్ నేను కూడా చూపించాను కదా. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. చాలా వీడియోస్ లో చెప్పినా కదా, ఇదే నా స్ట్రక్చర్. అవ్వక్కయ్యారా ఫ్రెండ్స్, నేనే పౌడర్ ఫేమస్ అని లేదు చాలా టైమ్స్ చెప్పిన. అందులో ఏముంది, నేనే ఫ్రెండ్స్ అనిల్. ఇప్పుడు మా యాంకర్ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, వీళ్ళు ఇష్టమా, వాళ్ళు ఇష్టమా, ఏ హీరో ఇష్టమా అని అడుగుతాడు. అది ఎందుకు ఇష్టమో కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే. నీకు మహేష్ బాబు ఇష్టమా, శ్రీదేవి ఇష్టమా? నాకు మహేష్ బాబు. కీర్తి సురేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్, పూజ హెగ్డే. ఎందుకంటే నా బాడీ కూడా పూజ హెగ్డే లాగా ఉంటుంది. అప్పుడు అంతకుముందు బాగా ఫీల్ అయ్యేటోడిని. ఐ లవ్ పూజ హెగ్డే. ఉప్పల్ బాలు వైజాగ్ వచ్చా? ఉప్పల్ బాలన్న. ఉప్పల్ బాలు శ్రీలీల. ఉప్పల్ బాలన్న. నీ ఎవరు పెట్టిన ఉప్పల్ బాలు అంటున్నావు? అలా అని కాదు, నాకు చాలా ఇష్టం అన్నయ్య. శ్రీలీల కూడా డాన్స్ బాగా చేస్తుంది. మరి అందరికి ఇప్పుడు నీ వీడియోస్ కి నేను చూసిన కామెంట్స్ లలో అయితే చాలా వరకు కామెంట్ అయితే పెడతాను. అది నా క్వశ్చన్ కూడా కాదు, నీ ఫాలో ఉన్న క్వశ్చన్ అది. ఏంటిదో? మరి నువ్వు టైలెట్ కూర్చొని పోతావా నిల్చొని పోతావా అని అడుగుతాను అందరికి. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ ఎవడైనా కూతురు నేను నిల్చొని పోతా. ఏమో మరి అందరికి నీ ఫాలోవర్స్ అందరికి. నా ఫాలోవర్స్ ఎవరు అలా అడగరండి. ఈ వేస్ట్ ఫీల్ ఒక యాంకర్ అడుగుతున్నాడు, అలాంటి ఏం అడగలేదు అండి. చాలా బాగా చేస్తుంది, కామెడీ బాగుంటుంది అంటున్నారు. కొంతమంది 50% నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అలాంటి కామెంట్ నాకు ఇంతవరకు రాలేదు. కూర్చుంటావా నిలబడతావా అని. ఫోన్ తీసారా? ఫోన్ లో ఏమన్నా సీక్రెట్స్ ఉన్నాయా? ఓ మై గాడ్, కారుతుంది ఫ్రెండ్స్. చీ, అంత తెల్లగా పడుతుంది. ఏంటిది అంత చెండలంగా ఇట్లా ఇచ్చినావు? ఓ మై గాడ్, కారుతుంది తెల్లగా. చీ, అంతరం మీద తెల్లగా చీ, అంతరం మీద పడ్డది. చీ, నీకు ఇష్టమే కదా? చీ, అంత తెల్లగా ఉంది ఫ్రెండ్స్. అంతా చీ, ఐ డోంట్ లైక్. కారింది ఫ్రెండ్స్ ఇవరి దాకా. బాగా పౌడర్ ఫేమస్ అని ఇంత దరిద్రంగా కారింది. చీ, ఈ యాంకర్ది ఫ్రెండ్స్ కారింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కారింది. థమ్స్అప్ పోయింది. పట్టుకో థమ్స్అప్. నీదే కదా, అందుకే అనుభవిస్తున్నాను.
ఉప్పల్ వాళ్ళు కాల్ చేయండి ఒకసారి, ఏమంటాడు చూద్దాం. హలో అన్నయ్య. హలో, నేను ఇంటర్వ్యూలో ఉన్నాను, నీకు లైవ్ లో కాల్ చేయమంటే చేస్తున్నాను. నీకు ఉప్పల్ వాళ్ళకి ఏమైనా ఎఫ్ఐఆర్ ఉందని అడుగుతున్నాడు దిక్కుమలే యాంకర్. వస్తావు నువ్వు అంటే యాంకర్. అయితే ఒక రోజు ఇద్దరు కలిసి రూమ్ లో ఉన్నారట కదా, ఒరేయ్. ఆ రోజు ఏం చేసిండ్రు అని అడుగుతాను. ఓరే నీకేం సిగ్గుందా? ఈడు ఒక యాంకర్ నువ్వు ఇలాంటి దిక్కుమల క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంతా మేము ఏంటిది? లాలీపాపు. నాకేంది లాలీపాప్? మీరు ఓకే అండి, మన ఎంత ఉప్పల్ బాల నేను బిగ్ బాస్ తీసుకోండి అని నేను కూడా ఇగో ఇంటర్వ్యూలో కోరుకుంటున్నాను. హలో ఉప్పల్ బాల్, అయితే ఇప్పుడు బిగ్ బాస్ 8 కి మీరు వెళ్ళాలని చెప్పి అడుగుతున్నారు కదా, దానికి మీ అనిల్ ఏమంటాడు ఒకసారి విను ఒకసారి. అవును, ఉప్పల్ బాల అన్న బిగ్ బాస్ 8కి వెళ్ళాలి, తర్వాత 9కి నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏమనుకుంటున్నా అనిల్, ఇప్పుడు మీరు బిగ్ బాస్ 8 వెళ్ళినాక మరి మీ వెనకాల నన్ను కూడా పంపండి అని చెప్పి అంటారు, దానికి మీరు తీసుకెళ్తారా మరి అనిల్ని? ఈ షూట్ అయిపోవడంతోనే నాగార్జున గారు ఈ షూట్ చూసి డైరెక్ట్ కార్ వేసుకొని మీ ఇంటికి వస్తాడు ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మా ఉప్పల్ బాలని నెక్స్ట్ అయితే బిగ్ బాస్ కి తీసుకోండి. బాయ్, లవ్ యూ ఉప్పల్ బాల అన్నయ్య. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య. లవ్ యూ అన్నయ్య.